నీ చింత బాధ అంతా నా మీద వేసి మనుషుల దగ్గరికి వెళ్ళి వేడ్చామనుకోండి, ఏమంటారు? మనిషికి దేవునికి ఉన్న తేడా, వ్యత్యాసం చెప్తున్నాను మీకు. ఏదో మన బాధ కోసం, మన పడుతున్న వేదన కోసం ఎవరైనా చాలాసార్లు ఏమనుకుంటాం, ఎవరితోనైనా చెప్పాలి అంటాం. ఎవరితోనైనా చెప్పుకుంటే బాగున్నా అనిపిస్తుంది. ఎవరితోనైనా నాకున్న వేదన ఇదంతా ఎవరో ఒక దగ్గర చెప్పేస్తే కొంచెం నేను ఫ్రీ అయిపోతాను అంటాం. చాలామంది అంటారు ఇలా కదా, అమ్మో నా బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ ఒంటరితనం, ఈ లోన్లీనెస్ నేను భరించలేకపోతున్నాను, ఇది నేను నా వల్ల కాదు అంటారు. ఎక్కడైనా ఎవరు దొరుకుతారు, ఎవరైనా ఏ అమ్మ అలా ఉన్నాను కానీ వెంటనే చెప్పేయాలని అంత ఆతృతతో ఉంటారు చాలామంది. ఇంకొంతమంది దాన్ని ఏం చేస్తారు, దాన్ని చులకనగా తీసుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఇంకొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటారు కదండి. ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.